వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక కరుడుగట్టిన మెగా అభిమాని రాజకీయ విశ్లేషకులు నా సోదరులు పిపిఎన్ ప్రసాద్ గారు ఇవాళ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. ఏంటి దాని సారాంశం అంటే, ప్రధానమంత్రి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కర్నూలు పర్యటనకు వచ్చారు. అంతకుముందు శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో పూజలు చేసేటువంటి క్రమం. దానికి ముందు వెళ్ళేటప్పుడు ప్రధానిని రిసీవ్ చేసుకోవడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్, ఇలాగే గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గం వీళ్ళందరూ కూడా చాలామంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని రిసీవ్ చేసుకునే క్రమంలో ఒక ఫోటో ముగ్గురు నవ్వుతూ ఉన్నటువంటిది. ఆ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వెనకాల కదా చంద్రబాబు నాయుడు గారికి, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్కన లోకేష్, ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఉండి మాట్లాడుతున్న ఆ ఫోటోని జత చేసి అన్నటువంటి కామెంట్ ఏంటంటే, ఈయనే కాబోయే ముఖ్యమంత్రి, జస్ట్ చూడండి అంటే ఏహే భవిష్యక ముఖ్యమంత్రి జరా దేఖీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నారా లోకేష్ని పరిచయం చేస్తున్నట్టుగా ఒక క్యాప్షన్ పెట్టి, సరే కొంచెం బాగుంది చూడడానికి, వినడానికి, నవ్వుకోవడానికి సరదాగా ఉంది చక్కగా. ఎందుకంటే అది డిసైడ్ చేసే తర్వాత ప్రజలు ఆ పాయింట్. సరే, ఎందుకు ఊపిరి తీసుకొని లోకేష్ అంటున్నావు అంటే ఈ ఫోటో గురించో ఈ కామెంట్ గురించో కాదండి. మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో గూగుల్కి సంబంధించి డేటా సెంటర్ ఏదైతే పెడుతున్నారో 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వచ్చే 5 ఏళ్లలో అంటే 2030 వరకు కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి వాళ్ళ నుంచి రాబోతోంది అనేటువంటి దాని మీద, గూగుల్ ఎలా వచ్చింది, దానికి లోకేష్ చేసినటువంటి కృషి ఏంటి అనే దాని మీదే ఒక రోజు కూడా కాదు, ఇప్పటికీ కూడా ఇంకా దాని మీద చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అసలు దాంట్లో సంబంధమే లేదు, అదానీ అనే పేరుని పక్కన ఎందుకు పెట్టేశారు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అసలు డేటా సెంటర్ వచ్చేదే కాదు, గతంలో గూగుల్ ప్రతినిధులతో మాట్లాడారు, ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు, అదానీ డేటా సెంటర్ వాళ్ళే ఇప్పుడు దీంట్లో ఉన్నారు, అదానీ పేరు ఎందుకు పెట్టలేదు, ఇవి చాలా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, అవుతూనే ఉంది. అయితే సరే, ఇక గూగుల్దే కదా ప్రస్తుతానికి, మళ్ళీ ఇంకా వేరే కంపెనీలు రావాలంటే తర్వాత మళ్ళీ పెట్టుబడులు పెడతారు, ఇంకోటి వాటికి డిస్కషన్స్, మళ్ళీ దావోస్ వెళ్ళాలి ఇది అనుకుంటే దీని మీద ఇంకా డిస్కషన్ అవుతుందో లేదో. అంటే నిన్న సాయంత్రం ఆఫీస్ క్లోజ్ చేసుకుని, మాకున్నటువంటి టైమింగ్స్లో ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంత చూస్తే ఇంకొక బ్రేకింగ్ న్యూస్, అది కూడా నారా లోకేషే ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు, ద జీ ఇన్ వైజాగ్ ఈజ్ ఫర్ గూగుల్ అని చెప్పి, గూగుల్ డేటా సెంటర్ అని అర్థం వచ్చేలాగా దానికి సంబంధించి చాలా క్రియేటివ్గా ఉందని మనం మాట్లాడుకున్నాం, అయ్యింది. దానికి తగ్గట్టుగానే అది వేశారు అని చెప్పి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నాం, దాని మీద డిస్కషన్స్ అవుతున్నాయి, విశ్లేషకులు దాని మీద వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, స్టేట్కి వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనసెస్ ఏంటి, ఈ మైనస్ని ఎలాగ మళ్ళీ ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్న నేపథ్యంలో లోకేష్ కరెక్ట్గా నిన్న సాయంత్రం 5:54 ఇంకో ట్వీట్ సారాంశం ఏంటి అంటే, అండ్ ద ఏ స్టాండ్స్ ఫర్ in Anantapur, and the A in Anantapur stands for Aerospace and Automotive, youngest state, highest investments. అనంతపూర్కి ఏరోస్పేస్ ఇండస్ట్రీ రాబోతోంది, దీనికి సంబంధించింది అని చెప్పారు. అలాగే రేమండ్ గ్రూప్ టు ఇన్వెస్ట్ 1,000 crores ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్. రేమండ్ అనేది మనందరికీ తెలిసిందే, రేమండ్ అనేది ముందుగా మనకి బట్టల కొట్టు ఆ బ్రాండ్ అనేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ సెగ్మెంట్ నుంచి బయటకు వచ్చి రేమండ్ గ్రూప్ ఒక 1,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 1,000 కోట్లు అనేది కాదు మనం చూడాల్సింది, వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది. ఎందుకంటే ఆ క్షణానికి చిటికేసిన వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి అంటే ఖచ్చితంగా జరిగిపోవు. సో అలాగే రేమండ్ వాళ్ళ నుంచి కూడా ఇమ్మీడియట్గా ఏదో 1,00,000 కోట్లు వాళ్ళు కూడా పెట్టేయాలి. రేమండ్ అంటే ప్రపంచం మొత్తం కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, వస్త్ర దుకాణాలకు సంబంధించి, వాళ్ళ బ్రాండ్కి సంబంధించి అని, దాని మీద కాదు. ఇక్కడ ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్కి సంబంధించి వాళ్ళు చూస్తే, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ అబౌట్ 700 crore ఇన్ సబ్సిడీస్ అండర్ ద న్యూ ఇండస్ట్రియల్ అండ్ ఏరోస్పేస్ పాలసీ. సో రేమండ్స్ వాళ్ళు వచ్చి 2024-29 ఈ వాళ్ళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏదైతే మనం తీసుకున్నామో దీనికి సంబంధించి వీళ్ళకి ఇంకో 1,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అంటే 1,00,000 కోట్ల గూగుల్తో పోల్చుకుంటే, గూగుల్ రేడియంట్ వీటితో పోల్చుకుంటే, అలాగే టీసీఎస్ డేటా సెంటర్ వీటన్నిటితోటి పోల్చుకుంటే 1,000 కోట్లు అనేది చూడడానికి చిన్న అమౌంట్గానే కనిపిస్తుంది. బట్ అనంతపురం ఆ రోజు కియా వచ్చినప్పుడు కూడా చాలామంది ఇలాగే వ్యాఖ్యానించారు. బట్ ఏమైంది ఈరోజు కియా ముఖ చిత్రం అనేది. అలాగే ఇక్కడ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి దాంట్లో, అలాగే ఎయిర్ బస్ వాళ్ళతో కూడా మనం సంప్రదించడం జరిగింది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి లేదా డెవలప్మెంట్కి సంబంధించి అయితే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది, మేము ఇక్కడ ఇచ్చేటువంటి మా ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏంటి, అలాగే సింగిల్ విండో విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇక దీని మీద చర్చ మొదలైంది. అంటే ఊపిరి తీసుకోవడానికి కాస్త గ్యాప్ అనేది ఇవ్వట్ల బేసిక్గా మాట్లాడడానికి. అండ్ రియల్లీ అప్రిషియేట్
ఆయన చేస్తున్నటువంటి పనికి, ఆయన పడుతున్నటువంటి శ్రమకి వస్తున్నటువంటి ఫలితానికి, అంటే లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి ఫలితాలు అది రాష్ట్రానికి సంబంధించింది. బట్ ఇప్పుడు తీసుకురావడంలో వాళ్ళు చేసేటువంటి కృషి ఫౌండేషన్ స్టోన్ దగ్గరే కాదు, వాటిని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా ముందుకు తీసుకెళ్లడం, ఎగ్జిక్యూషన్ దిశగా ముందుకు తీసుకెళ్లడం. మాకు సంతకాలు పెట్టుకున్నామా లేదా అన్నది ముఖ్యమైనది కాదు, మేము ముందుగా పని ప్రారంభించామా లేదా అనే దాని మీదే ఫోకస్ చేసామన్నారు సారా. కాస్త ఊపిరి తీసుకునేవ్వండి ఆలోచించడానికి. కేవలం మన వాళ్లే కాదు, మన దాంట్లో ఎందుకంటే ప్రత్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడడంలో విపక్షాలలాగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఒపీనియన్. సో అట్లీస్ట్ వాళ్ళకైనా సరే ముందు గూగుల్ దాని మీద మాట్లాడనివ్వండి. దాంట్లో అదానీ సెంటర్ ఏంటి, వాళ్ళు ఏం పెట్టారు, అంతకుముందు ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారు, ఏ పెట్టుబడులు తీసుకొచ్చారు, ఇవి కాదు. వెంటనే ఇప్పుడు ఇది, రేపొద్దున్న ఇంకొకటి అంటారు. ఆ ఊపిరి తీసుకునేది కాస్త ఇవ్వండి, ప్రజలు కూడా ఆలోచించుకొనివ్వండి. అబద్ధం ఏంటి, నిజమేంటి, ఇగో గూగుల్ వచ్చింది, రేడియంట్ వచ్చింది, ఇప్పుడు ఏరోస్పేస్కి రేమండ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ఆటోమోటివ్లో పెట్టడానికి, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టడం, కంపెనీ పెట్టడం కోసం అని ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా డిఫెన్స్కి సంబంధించినటువంటి రక్షణ రంగానికి మన డిఆర్డిఓ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ మన దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది పెట్టబోతున్నారు. దొనకొండలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. దేశ రక్షణలో కూడా ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలవబోతోంది. ఇవన్నీ కాస్త ఊపిరి తీసుకొనివ్వండి చెప్పడానికి. వెంటనే బ్రేకింగ్ న్యూస్ అని వేసుకుంటూ వెళ్తే కాస్త దిష్టి కూడా తగిలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అది ఏమిటి, దాని అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది ప్రజల్ని నిజాలు తెలుసుకునేలాగా కావాలంటే సరే, మీకంత టైం లేదు, బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. గతించిన కాలంలో పోయినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మళ్ళీ ఒడిసి పట్టుకుని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇటుక పేర్చి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్ర సౌధాన్ని, రాష్ట్ర ప్రజల కలల సౌధాన్ని నిలువెత్తుగా నిలపడం కోసం చెప్పి మీరు చేస్తున్నటువంటి ఈ పరిక్రమలో మీకు టైం ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ప్రజలకన్నా టైం ఇవ్వండి. రోజుకు ఉన్నటువంటి సమస్యలు, చదివేటువంటి న్యూస్లు, వినేటువంటి అబద్ధాలు, వీటన్నిటి నుంచి కూడా తేరుకుని ఇదిగో ఇవి వచ్చాయి, దీనివల్ల మన వాళ్ళకి ఇంత వస్తుంది, మన పిల్లలకి ఈ ఉద్యోగాలు ఇందులో దొరుకుతాయి, మాట్లాడితే మనం ఇక్కడి నుంచి వాళ్ళని బెంగళూరుకో, చెన్నైకో, బాంబేకో, ఢిల్లీకో, ఇంకో చోటకో మనం పంపక్కర్లేదు. చక్కగా మనం ఇక్కడే విద్యాశాఖలో తీసుకుంటున్నటువంటి కీలక మార్పులు, నిర్ణయాలు వీటన్నిటికీ సంబంధించి మనం కూడా ఆలోచించుకొని పిల్లల్ని మనం ఇక్కడే చదివించుకుంటే మన కళ్ళ ముందే ఉంటారు, మన పక్కనే వాళ్ళకు ఉపాధి కూడా దొరుకుతుంది అనే దాంట్లో తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. వాళ్ళకి ఆ ఊపిరి తీసుకునే సమయాన్ని ఇవ్వండి కాస్త. అలాగే విద్యాశాఖ, ఐటీ అంటే ఓకే, ఇది చెప్తున్నాం, మొన్నటికి మొన్న అయింది 16,347 542 ఉద్యోగాలు ఉపాధ్యాయ కొలువులు మొన్న ఇచ్చారు. సరే అయ్యిందయ్యా, వాళ్ళని కుదురుకొని పాఠాలు చెప్పనివ్వండి, వాళ్ళకి కాస్త ముందు ఇనిషియల్ ట్రైనింగ్ అయ్యి పాఠాలు చెప్పనివ్వండి, వాళ్ళని నేర్చుకుని వెళ్ళి స్కూళ్ళలో జాయిన్ అయ్యి పిల్లల్ని అలవాటు చేసుకొనివ్వండి. అనే లోపు జనవరిలో మళ్ళీ డిఎస్సి ఇంకో 2,000 పోస్టులకి నోటిఫికేషన్. ఈ స్పీడ్ తప్పదు, ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మెజర్స్ అన్నీ తీసుకోవాలి. కానీ విమర్శించే వాళ్ళకైనా కాస్త ఊపిరి తీసుకొనివ్వండి. మరీ అంత దూకుడా? ఇది ప్రజలు అనేటువంటి మాటే. జాగ్రత్త లోకేష్ అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త లోకేష్ అంటున్నారు అంతే. ఈ జాగ్రత్త ఏంటంటే, జాగ్రత్త నాన్న తండ్రి చెప్తారు చూసారా, అలా చెప్తున్నారు. అంతేగాని జాగ్రత్త అని హెచ్చరిక కాదు ఇది. సో ఆ ఊపిరి తీసుకునే ఇది ఇచ్చి, అలాగే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది. అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా పెట్టాలనుకుంటే దయచేసి ఆగండి. ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే అసలు విమర్శించడానికి ఎక్కడ దొరుకుతుంది స్వామి టైం మీకు? ఎక్కడ దొరుకుతుంది? ఓ పక్కనేమో ఏరోస్పేస్ ఇండస్ట్రీ వస్తుందని వాళ్ళ ప్రతినిధులతో కన్ఫర్మేషన్ చేసుకుని ఆ పోస్టింగ్స్ చేయడానికి, లేదంటే దాని న్యూస్ మీడియా మిత్రులకు చెప్పడానికి, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి అనే దాని మీద దాదాపుగా 1-2 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఒకటి మీడియా మిత్రులతో పెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా వెరీ మైన్యూట్ డీటెయిల్కి కూడా సమాధానాలు చెప్తున్న సమయంలో కూడా ఏమిటి ఈ పోస్ట్ని ఏమనాలి ఇది? అలాగే మంగళగిరిలో చిట్ ఫండ్ కంపెనీ ఓపెనింగ్, దాని తర్వాత 6 గంటల క్రితం ఏంటండి మాట ఏమిటి అసలు? They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbors are already feeling the burn. ఆ వేడి సహచరులకి, పక్కన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పొరుగు కుటుంబాలు, వాళ్ళకి ఆ వేడి తగులుతోంది. మన గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు కూడా చాలా ఘాటుగా స్పైసీగా ఉంటాయంటే అంత బలంగా వస్తున్నాయని చెప్పడం మీ ఉద్దేశమే. కానీ దాంట్లో వాళ్ళని కావాలని చెప్పి ఆ ర్యాగింగ్ చేయడానికి కూడా ఎక్కడి నుంచి దొరుకుతుంది టైం అసలు మీకు? సో కాస్త ఆలోచించండి.
కొంచెం ఊపిరి తీసుకొనివ్వండి, ఆ గ్యాప్ అనేది వాళ్ళకి ఇవ్వనివ్వండి. ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి, తప్పులేదు. నిజంగానే రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు అనేవి వస్తున్నాయి. ఇది ఇన్నాళ్ళు విపక్షంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇప్పటికీ అందులో కొంతమంది ఇంటలెక్చువల్స్ బాగా ఓకే చదువుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ సెన్సిబుల్గా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే, ఎస్ లాస్ట్ 5 yearsలో ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ ఎ నైట్ మేర్, ఆ 5 yearsలో ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ ఎ నైట్ మేర్, అందువల్ల ఇప్పుడు ఆ ముద్ర పోయి రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం అనేది వస్తోంది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ ద స్టేట్ అని మాట్లాడుతూనే ఇందులో లోకేష్ చేసింది ఏముంది, చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది, పవన్ కళ్యాణ్ చేసింది ఏముంది, గతంలో వేసిన పునాదులని ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక్కొక్కటిగా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు, అంతే కదా. అంటే ఏంటి, గత 5 ఏళ్లలో ఉన్నటువంటి ఆ చీకటి రోజులే ఇండస్ట్రియల్ పాలసీకి అని మాట్లాడుతూనే మళ్ళీ ఇక్కడ ఏదో చెప్పుకోవాలి కాబట్టి ఆ స్థాయికి వాళ్ళు వచ్చారు కాబట్టి కాస్త ఊపిరి తీసుకొనిస్తే వాస్తవాలు గ్రహించి అట్లీస్ట్ ఏంటంటే అబద్ధ ప్రచారాలైనా సరే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారని చెప్పడమే ఈ యొక్క ఉద్దేశం. సో ఎనీవే, ఇట్స్ అ వెరీ వెల్ ప్లాన్డ్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ డెసిషన్స్. ఆల్ డేటా సెంటర్ ఇష్యూస్ కావచ్చు, లేదు అంటే ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ కావచ్చు, డిఎస్సికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చక్కగా ఆనందంగా స్వాగతిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.